నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగి రమేష్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బోడే ప్రసాద్. పోలింగ్ రోజున రౌడీ షీటర్లను తెచ్చారన్న టీడీపీ అభ్యర్థి. పట్టభద్ర ఓటర్లకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన బీజేపీ అభ్యర్థి. ఎద్దులపల్లి ఆర్బీకేలో వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీలు. రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు ఇవ్వాలన్న కలెక్టర్. పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుంబాద్లో తీవ్ర ఉద్రిక్తత. పొలాల్లో పైప్ లైన్ వేయకుండా అడ్డుకున్న రైతన్నలు. మహబూబాబాద్ జిల్లా గాంధీపురంలో భారీ వర్షం. తడిసి ముద్దైన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం. లైంగిక వేధింపుల కేసులో లక్ష్మణ్ సింగ్ అరెస్ట్. మహిళా ఆఫీసర్లను వేధించిన కామారెడ్డి డిఎంహెచ్ఓ. కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి జోగి రమేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని బోడి ప్రసాద్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉన్న రమేష్ కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినట్లు బోడే చెప్పారు. జోగి రమేష్ను చూసుకొని టీడీపీ శ్రేణులపై దాడులు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని బోడే ప్రసాద్ హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారం చేపడుతుందని ధీమాగా చెప్పారు. నువ్వు ఎంత నీచుడువైనా ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రాన ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఏం పని నేను బూత్లోనేమో ఏమన్నాడండి, బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవుడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలా. ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్ పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పనిచేసుకోవడం చేత కదా. కల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి. నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావురా? రామకృష్ణ, మాధు రామకృష్ణ. ఒక్క అవకాశం ఇవ్వండి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 2014 కంటే ముందు దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేవి, ఎయిర్పోర్టులు ఎన్ని ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఎన్ని, ఇప్పుడు అవి ఎన్ని ఉన్నాయో ఓటర్లు గమనించాలన్నారు. దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీది అని అన్నారాయన. మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని ప్రేమేందర్ రెడ్డి పట్టభద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం 11 కొత్త జిల్లాల్లో వ్యాపించి ఉంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో వ్యాపించి ఉంది. ఇక్కడెక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికైన సభ్యుడు లేనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విద్యావంతులు, రైతులు, సకల జనులకు మంచి చేయాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల నేషనల్ హైవేసు, రైల్వే స్టేషన్స్, మరి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఫ్రీ రేషను, అదేవిధంగా కిసాన్ సన్మాన్ పేరు మీద లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం, ఫ్రీ వ్యాక్సిన్, ఇలాంటి అనేక చట్టసభల్లో సభ్యులు లేనప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం. ఖమ్మం జిల్లా వైరాలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ పాల్గొన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాజేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైరా నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. పరిస్థితి దాపరిచింది అంటే దానికి కారణం ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా గమనించినటువంటి తెలంగాణ ప్రజలు
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసుకుని ముందుకు పోతున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మన కిరణ్ అన్న చెప్పాడు ఒక మాట, ఎన్నికల నామ సంవత్సరం అంటే ఇది కొత్తగా పెట్టాడు ఈయన. ఇంతకుముందే నామ సంవత్సరాలు ఆ సంవత్సరాలు ఒక 60 సంవత్సరాల పేర్లుండేవి, కానీ ఇది కొత్తగా ఈ ఎన్నికల నామ సంవత్సరం. వాస్తవం కూడా ఎన్నికల నామ సంవత్సరమే. 2023 డిసెంబర్ నవంబర్ నుంచి మొదలైంది ఎన్నికల నామ సంవత్సరం. దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే, పార్లమెంట్ అయితే, అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా, దాంతోపాటు మనకు సొసైటీ ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీడీసీ వస్తాయి, జెడ్పీడీసీ, అన్ని ఎన్నికల్లో కూడా మనం వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయండి. రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. పామిడి మండలం ఎద్దులపల్లిలోని రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేరుశనగ విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 18 నుంచి రైతుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్నారు. ఎద్దులపల్లి రైతు భరోసా కేంద్రంలో 100 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు నిల్వ ఉంచినట్లు చెప్పారు. రైతు పవన్ కుమార్ సాగు చేసిన వేరుశనగ పొలాన్ని కలెక్టర్ పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద్లో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ తమ పొలాల నుండి వేయొద్దని రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొలాల నుండి పైప్లైన్ వేయొద్దని 10 ఏళ్లుగా రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసు భద్రత కోరారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను అరెస్టు చేసి ప్రైవేటు వాహనాల్లో తరలించారు. రైతుల పట్ల వ్యవహరించిన తీరుపై రైతు సంఘం నేతలు మండిపడ్డారు. తమ పొలాల నుండి పైప్లైన్లు వేయనివ్వమని రైతులు స్పష్టం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షంతో తడిసి అపార నష్టాన్ని మిగిల్చిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గాంధీపురంలో జరిగింది. గాంధీపురంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులుగా కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు చెప్పారు. తేమ పేరుతో నిర్వాహకులు ఆలస్యం చేయడంతో అకాల వర్షానికి ధాన్యం రాసులలో నీరు చేరి తడిసిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులను రైతులు వేడుకున్నారు. పేరు భాస్కర్, 4వ వార్డు గాంధీపురం. గత 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చాము. రాత్రి వర్షానికి మొత్తం తడిసి ముద్దయినాయి. కంపల్సరీ వడ్లు తీసుకోవాలని మా యొక్క మనవి. తడిసిన వడ్లను కూడా మ్యాచర్ లేకుండా తీసుకోవాలి, కొనుగోలు చేయాలని మా యొక్క మనవి. కలెక్టర్ గారు కానీ మరియు ఆర్డీఓ మేడం కానీ కంపల్సరీ చెప్పి వడ్లను కొనుగోలు చేయాలని చెప్తున్నాను. నా పేరు భాస్కర్, 4వ వార్డు గాంధీపురం. గత 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చాము. రాత్రి వర్షానికి మొత్తం తడిసి ముద్దయినాయి. కంపల్సరీ వడ్లు తీసుకోవాలని మా యొక్క మనవి. తడిసిన వడ్లను. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద టాస్క్ ఫోర్స్ వైద్య బృందం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ, సిజేరియన్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 8 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు అందించామన్నారు. నెల రోజుల తర్వాత కూడా ప్రైవేటు ఆసుపత్రుల విధానంలో మార్పు రాకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ యశోద, డిప్యూటీ డిఎంహెచ్ఓ చౌటుప్పల్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద, అలాగే పీసీపీఎన్డిటి నోడల్ ఆఫీసర్ కూడా అండి. అయితే మాకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ విజిటింగ్ అనేది కూడా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ మన డిస్ట్రిక్ట్ లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా మేము విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద విజిటింగ్ చేస్తున్నాము. అది కూడా ఇందులో భాగంగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెలివరీస్ అనేది కూడా సి-సెక్షన్ రేట్ అనేది కూడా మన స్టేట్ పర్సంటేజ్ కంటే కూడా మన డిస్ట్రిక్ట్ పర్సంటేజ్ ఎక్కువ. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా గార్లలోని పాకాల వాగు పొంగి ప్రవహిస్తోంది. పాకాల వాగుపై ఉన్న చెక్ డ్యాం పై నుంచి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. చెక్ డ్యాం పై నుంచి నీరు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గార్ల, రాంపురం, మధ్యవంచ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగును చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అయితే ప్రజలు అటువైపు వెళ్లకుండా గార్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామీణ విద్యార్థినులు ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకోవడం సంతోషంగా ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాకతీయ హాల్లో గర్ల్స్ ఎంపవర్మెంట్ మిషన్ కార్యక్రమాన్ని ఈడీ కేదార్ రంజన్ పాండేతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత బాలికలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం కరాటే, యోగా వంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. సాధికారత దిశగా బాలికలను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం ప్రోత్సహించాలన్నారు. బాలికలు సాంకేతికతను ఉపయోగించుకొని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికల్లో మనోధైర్యాన్ని నింపి భరోసా కల్పించినప్పుడు వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Not all of you will like what I'm saying. I hope I'm invited back to this program. But कह रहा हूँ क्योंकि मान के कह रहा हूँ. The reason I'm saying this is let us have genuine empowerment like this program is also doing. I was very happy to see girls doing karate, girls doing yoga, girls building their own skills. बस यही नहीं कि सुनो जो मैं बोल रहा हूँ फिर वापस जाओ. They are learning skills which will protect them, empower them and make them more confident in their life. The reason I'm saying this to address the second point is what I see in a lot of girls in schools is a crisis of confidence. उनको भरोसा दिलाना चाहिए कि आप भी कर सकते हो. क्यों नहीं है? अभी मैं देख के आ रहा हूँ बाहर की कल्पना चावला जी का फोटो लगाया है. She went to space ना. US जाके she was among the first people to go on a space shuttle and go to space. Not all of you will like what I'm saying. Members of Dikti Mahila Samiti and who have supported this GEM program in a very supportive manner. I welcome you all to this interaction with our GEM flagship program of Girl Education Mission. It is an immense pleasure to me and with enthusiasm I proudly say that we are organizing this GEM workshop, Girl Empowerment Mission workshop at NTPC Ramagundam and Telangana. Again, GEM was rolled out in 2018 by none other than our CMD at NTPC Vindhyachal and Singrauli. After its success, it proliferated across various locations of NTPC and Ramagundam organized its first GEM workshop into తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఫోరం అధ్యక్షుడు భోర్గి సంజీవ్ తెలిపారు. వారి హక్కులను పరిరక్షించేందుకు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్థ ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడితే ఫలితం కొంతమందికే పరిమితమైందని వాపోయారు. రాష్ట్రంలో పాలన మారితే ఉద్యమకారులకు మేలు జరుగుతుందని భావించిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. నిజమైన అమరవీరులను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం, తెలంగాణ ఉద్యమకారులకు 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి. నా బ్యాచ్లందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయినరు, 4 బ్యాచ్లు. అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి, అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి, అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొకసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా. రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి, ఒక అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటు ఒక 10 ఎకరాల భూమితో పాటు వాళ్ళకు ఒక ప్రభుత్వ భూమితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక 500 గజాలల్లో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు కట్టియాలని డిమాండ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 13న జరిగిన ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో 4వ రోజు కూడా 144 సెక్షన్ బంద్ కొనసాగాయి.
జైనూరులో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పోలీసులు జైనూరు గ్రామానికి ఇరువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతో పాటు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ అన్నారు. తెలంగాణ అబ్కారీ భవన్లో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలన అయినట్లు భావించిన నాటుసారా తయారీ మళ్లీ తెలంగాణలో 26 ఎక్సైజ్ శాఖ స్టేషన్ల పరిధిలో జరుగుతున్నట్లు దాడుల్లో బయటపడిందన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ పోలీసులు కలిసి నాటుసారాను 3 నెలల్లో నిర్మూలించాలని అధికారులను శ్రీధర్ ఆదేశించారు. ఆగస్టు నాటికి పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలు రూపొందించుకొని కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని సినీ ఎగ్జిబిటర్స్ బంద్ పాటించారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేశారు. 10 రోజుల పాటు థియేటర్లను బంద్ చేస్తున్నట్లు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎగ్జిబిటర్లు. ఓటీటీ, కార్పొరేట్ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమైందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎంజే నాయుడు హాస్పిటల్లో మత్తు ఇంజెక్షన్ వికటించి 19 ఏళ్ల యువతి రికిత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. కాలిలో 5 ఏళ్ల క్రితం వేయించుకున్న ప్లేట్లు తీయించుకునేందుకు రికిత నాయుడు హాస్పిటల్లో చేరింది. ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ఉదయం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి డాక్టర్లు రికితకు సీరియస్గా ఉందని వెంటిలేటర్ పెట్టామని కుటుంబ సభ్యులకు రాత్రి తెలిపారు. ఉదయం నుండి రాత్రి వరకు రికితకు ఏం చేశారనే విషయం తమకు చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పనేసి ఇదే ఎంజే నాయుడు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము. ఆ ప్లేట్ రిమూవ్ కోసం బుధవారం ఉదయం తీసుకొచ్చాము. 4ంటికి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఎనస్థీషియా ఇవ్వడం వల్ల ఎనస్థీషియా ఫెయిల్యూర్ అయ్యి పాప చనిపోయింది. వాళ్ళు రాత్రి 10:30-11 వరకు కూడా మాకు ఈ విషయం చెప్పలేదండి. వాళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి అది ట్రై చేస్తున్నాం ఇది ట్రై చేస్తున్నాం మాకు రాత్రి 11కి చెప్పారండి. నిన్న ఉదయం అంతా బాగుంది, చాలా బాగుందండి, బీపీ కంట్రోల్ అయితే వెంటిలేటర్ కూడా తీసేయని చెప్పనేసి వాళ్ళు అంత మభ్య పెట్టి వాళ్ళ ఉదయం బీపీ డౌన్ అయిపోయింది అని చెప్పనేసి నిన్న బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు మాకు వెంటిలేటర్ మీద పెట్టేసి సాచురేషన్స్ అన్ని కూడా చూపిస్తున్నారు. అది ఏం జరుగుతుందో సంగతి సామాన్య మానవుడికి తెలియదు కదండి. మనం డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ దగ్గర తీసుకొస్తాం. డాక్టర్ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ దుర్మరణం పాలయ్యారు. విద్యుత్ శాఖ రిటైర్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ నార్త్ కరోలినాలో 8 ఏళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. 2022 ఏప్రిల్ 21న శ్రీప్రియతో పృథ్వీరాజ్కు పెళ్లైంది. భార్యతో పాటు కారులో ప్రయాణిస్తుండగా వర్షం వల్ల మరో కారును ఢీకొట్టారు. కారు బయటకు వచ్చి పోలీసులకు ఈ సమాచారం ఇస్తూ ఉండగా మరో కారు పృథ్వీరాజ్ను ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే మరణించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎంహెచ్ఓకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అనంతరం బెయిల్పై డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ బయటకొచ్చారు. లక్ష్మణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నట్లు 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. లక్ష్మణ్ సింగ్పై 7 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. హార్ట్ అయిన వాళ్ళు అమ్మ మీరు ఓపెన్ చెప్పండి అందరు ఇళ్ళ ఉంటా అంటావు ఉండు అనుభవిస్తావు అని చెప్తాను.
అనవసరమైన ఈ కేసు ఇదంతా పెట్టుకుంటా వాళ్ళ ఫేస్లన్నీ బయటకు వచ్చుకుంటా కథలు పడతా ఉంటే ఇబ్బంది బాగా కావడం వల్ల వాళ్ళు టర్మినేట్ చేసిండ్రు సర్వీసెస్. అయితే అక్కడ పోస్ట్ ఇప్పుడు 18 మందిలో మళ్ళీ గవర్నమెంట్ అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అభిషేక సేవలో రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేదాశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఎన్నికలు ముగిశాక తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు రఘురామ. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావాలని, చంద్రబాబు సీఎం కావాలని, ప్రజల సమస్యలు పోవాలని స్వామిని ప్రార్థించానన్నారు. వైసీపీ 25 నుంచి 40 సీట్లు మాత్రమే గెలుస్తుందని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.